తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను. మరొకసారి వాక్యము వివరించడానికి తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. ఈ దినము మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల స్థితి గురించి ఆలోచన చేయబోతున్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల స్థితి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల స్థితి, ఐగుప్తు వెళ్ళక ముందే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏం జరుగుతుంది అనేది దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము గారికి తెలియపరిచారు. అబ్రహాము గారికి ప్రవచనంగా చెప్పినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవలసిందిగా తెలియజేయుచున్నాను. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అని అబ్రహాము గారితో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని అనంటే, వారు తమది కాని పరదేశమందు జీవిస్తారు, ఆ దేశపు వారికి నీ సంతానం దాసులుగా ఉంటారు అని ప్రవచనాన్ని తెలియజేయుచున్నారు దేవుడు. చదవండి ఇంకా. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులగుతారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తానని దేవుడు అబ్రహాము గారికి చెప్తున్నారని. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారంటే ఐగుప్తు దేశం నుండి మరలా వెనక్కి వస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు మరలా ఇక్కడికి వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఎన్ని సంవత్సరాలకు వస్తాడని ఉందండి ఇక్కడ. ఆ వెళ్ళేవారు ఎన్ని సంవత్సరాలకు వస్తారని ఉంది అని అంటే 400 సంవత్సరాలకి వస్తారు అని ఉంది. ఎన్నవ తరము వారు వస్తారు అని అంటే 4వ తరము వారు వస్తారు అని బైబిల్లో దేవుడు ప్రవచనముగా అబ్రహాము గారికి దేవుడు తెలియజేశాడు. ప్రియ దేవుని వారులారా, ఆదికాండ గ్రంథము 15:13 నుంచి మీరు చదివిన దానిలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు అని చెప్పాడు. మరొక చోట నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనంలో 430 సంవత్సరాలు అక్కడ దాసులుగా ఉంటారు అని ఉంది. చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అక్కడేమో 400 సంవత్సరాలనుంది, ఇక్కడ 430 సంవత్సరాలనుంది. ఆదికాండ గ్రంథంలో ఎన్నో తరం వారు వస్తారని ఉందండి. 4వ తరము వారు అంటే 4 తరాలు, ఒక్కొక్క తరము 100 సంవత్సరాలు వేసుకుంటే 4వ తరము వారు. అందుకనే 30 ఇక్కడ కౌంట్ చేయలేదండి, అంతే. తరము ఒక 100 సంవత్సరాలు అనుకుంటే 4 తరాలు 400 అనే ఉద్దేశంతో దేవుడు తెలియజేశారు. ఇప్పుడు 4 తరాలు, నీ 4వ తరము వారు వస్తారంటే మొదటి తరము ఎవరు అంటే ఇస్సాకు గారు, 2వ తరము ఎవరు అనంటే అతని కుమారుడైనటువంటి యాకోబు గారు, 3వ తరము ఎవరు అనంటే అతని కుమారులు 12 మంది అండి. యోసేపు గారు, అవునండి, అంటే 11వ వాడు యోసేపు గారు. 3వ తరం ఎవరు అనంటే యోసేపు గారిని చూసాం. 4వ తరము ఎవరంటే వీరి పిల్లలైనటువంటి కాలేబు, యెహోషువ వరకు 4వ తరము. 4వ తరం అండి. ఆలోచన చేస్తున్నారండి. ఈ 4వ తరము వారు వెనక్కి వస్తారు అని దేవుడు ఎవరికి తెలియపరిచాడు అనంటే అబ్రహాము గారికి. ఇంకా అబ్రహాము బ్రతికే ఉన్నాడు. బ్రతుకున్నప్పుడు కొంతకాలానికి ఏం జరుగుతుందో దేవుడు ముందే తెలియజేశాడు. ప్రియ దేవుని వారులారా,
ఆలోచిస్తున్నారండి? ఇలా తెలియజేసినటువంటి దేవుడు ఐగుప్తునకు నీ పిల్లలు వెళతారని అబ్రహాముకి చెప్పినటువంటి దేవుడు గురించి మనం ఆలోచన చేస్తే, మనము ముందుకు కొనసాగితే ప్రియ దేవుని వారులారా, చూద్దామండి ఒక్కొక్క విషయాన్ని. దేవుని ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల స్థితి అనేది మన పాఠం. ఇప్పుడు ఈ పాఠాన్ని 2 భాగాలుగా విభజించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియ దేవుని వారులారా. మొదటి భాగం ఏమిటి అనంటే, దేవునిని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల స్థితి. దేవునిని ఎరిగిన ఫరో ప్లస్ యోసేపు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి. అంటే దేవునిని ఎరగడం ఏంటి ఫరో అని అనుకుంటున్నారేమో. ఇది బైబిల్ నుంచే మీకు చూపిస్తాను. ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 15 నుంచి చదవండి. ఫరో యోసేపుతో నేనొక కలగంటిని. ముందు కలల భావాలు యోసేపు గారికి దేవుడు కలభావం చెప్పే ఒక వరము దేవుడు యోసేపు గారికి ఇచ్చారండి. ఆ యోసేపు గారు అంతకు ముందే కొంతమందికి కలభావాలు చెప్పారు. ఇప్పుడు యోసేపు గారు ఎక్కడున్నారంటే చెరసాలలో ఉన్నారు కొన్ని పరిస్థితులను బట్టి. ఆ తర్వాత కళ ఒకటి ఫరోకి వచ్చింది. ఫరోకి కళ ఎవరు రప్పించారంటే దేవుడే ఆ ఫరోకి కళ రప్పించాడండి. ఇప్పుడు కలభావము ఎవరు చెబుతారు అని అంటే యోసేపు గారు చెప్తారు. చదవండి. దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. అంటే దేవుడు ఇప్పుడు ఫరోకి తెలిసాడా లేదా? యోసేపు గారి ద్వారా దేవుడు ఫరో గారికి పరిచయం అవుతున్నాడండి. ఆ పరిచయం అయ్యే దేవుడు గురించి 28వ వచనం చదవండి. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకి చూపించి. ఏం చూపించాడంటే కరువు గల సంవత్సరాలు, సమృద్ధి గల సంవత్సరాలు, బక్క చిక్కిన ఆవులు, బలిసిన ఆవులు. ఆ కళని ఎవరు చూపించారు అంటే దేవుడే ఆయనకి కళ వచ్చేటట్టు చేశాడు. దేవుడే దాని భావాన్ని ఫరోకి చెప్పాడండి. దేవుడు యోసేపు ద్వారా చెప్పించాడు. అంటే ఇప్పుడు మన భాగంలో నేను 2 భాగాలు చేస్తానన్న దానిలో మొదటి భాగం ఏంటనుకున్నారు? దేవునిని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు ప్లస్ యోసేపు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల స్థితి ఐగుప్తులో ఎలా ఉంది. ఇంకో పాయింట్ ఏంటనుకున్నారు? 2 పాయింట్లు అన్నాను కదండి. దేవునిని ఎరగని ఫరో. తర్వాత ఈ పాయింట్ గురించి కూడా ఒకసారి చెప్పి మొదటి పాయింట్ దగ్గరికి వస్తాను. దేవునిని ఎరగని ఫరో గురించి నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం 1-2 వచనాలు చదవండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనెమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. సరిపోతుందండి. ఈ ఫరో ఎవరండి? దేవునిని ఎరగని ఫరో. ముందు ఫరో ఎవరండి? దేవునిని ఎరిగిన ఫరో. ఇప్పుడు మన పాఠం పేరేంటండి? ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు దేవునిని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం. యోసేపు గారు ఎందుకు ఐగుప్తుకి వెళ్ళిపోయారు అని అంటే తన అన్నల చేత అమ్మివేయబడి అక్కడికి వెళ్ళారు. కలభావం చెప్పినందుకు ఫరో రాజు యోసేపుని రాజు తర్వాత మొత్తం ఆ దేశం మీద అధికారిగా నియమించాడండి. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు.
ఇప్పుడు ఫరోతో పాటు ఉన్న యోసేపు గారు ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది అనేది మనము చూస్తే, మొదటిగా దేవుడు అబ్రహాం గారికి ఏం చెప్పాడండి? నీ 4వ తరము వారు వస్తారు అని చెప్పాడు కదా. అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనేది మనము చూస్తే ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 27 వచనం చూద్దామండి. ఆదికాండము 46వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది అని ఇక్కడ ఉందండి. అవునా? మరొక చోట ఏమని ఉంటుంది అంటే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 70 మంది అని ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనంలో చూసాము. 75 మంది అని ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తామండి. మనం చదవండి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపాను. ఎక్కడికి పిలువనంపిస్తున్నాడంటే ఐగుప్తుకి రండి అని. ఎక్కడ నుండి అనంటే కనాను దేశములో. ఎందుకు అనంటే కనాను దేశములో కరువు వచ్చిన దానిని బట్టి ఐగుప్తుకి రండి, ఇక్కడ ధాన్యం ఉంది అని పిలిపిస్తున్నాడండి. చదవండి. ఇంకా వారు 75. ముందేమో 70 మంది అని చదువుకున్నాము ఆదికాండ గ్రంథము 46:27లో. ఈ అపోస్తుల కార్యగ్రంథము 7:14లో 75 మంది అని చదువుకుంటున్నాము. ఏది వాస్తవము అని ఆలోచన చేస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చూస్తున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుంది అని అంటే 5వ వచనం 2వ పేరాలో నుంచి చదవండి. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. అవునండి, ఐగుప్తులో ఉండెను. వీళ్ళెవరు అనంటే 1వ వచనం చూస్తే ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేరులు ఏవనగానే ఉంది. వచ్చింది ఎంతమంది అని ఉందండి? యాకోబుతో వచ్చిన వారు 70 మంది అని ఉంది. అక్కడ యాకోబు గారు లెక్కింపబడలేదు. అక్కడ వెళ్ళే దేశంలో ఎవరున్నారంటండి? యోసేపు గారు ఉన్నారు. ఆయన భార్య పిల్లలు కూడా లెక్కింపబడలేదు. ఇప్పుడు 70 మంది ప్లస్ యాకోబు గారు 71 ప్లస్ ఐగుప్తులోనే ఉన్న నలుగురు 75, మొత్తం 75 సరిపోయిందండి. అపోస్తుల కార్యగ్రంథం 7:14లో ఉన్నట్లుగా 75 మంది ఐగుప్తు దేశంలో ఉన్నారు. ప్రియ దేవుని వారులారా, వచ్చారు. వీరు రాకముందే పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అక్కడ ఎవరున్నారండి? దేవుణ్ణి ఎరిగినటువంటి ఫరో ఉన్నాడు. ఇప్పుడు దేవుని జనాంగం ఐగుప్తుకి వెళుతున్నారు. ఆ వెళ్ళే వారికి ఫరో ద్వారా దేవుడు ఏం చెప్పించాడు అని ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన చదవండి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును. ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చినటువంటి ఇశ్రాయేలీల గురించి ఐగుప్తులో ఉన్నటువంటి దేవునిని ఎరిగిన రాజుకి ప్లస్ ఐగుప్తు జనానికి యోసేపు యొక్క అన్నదమ్ములు వస్తే అది ఎలా ఉందంటండి? వారికి ఇష్టముగా ఉందంటండి. అవునా? ఇష్టముగా ఉంది. ఇంకా చదవండి. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరెలాగూ చేయుడి, మీ పశువుల మీదను బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడున్నారు అని అంటే ముందు ధాన్యము కోసం తన తండ్రి యొక్క చిన్న కుమారుడిని ఆ కనాను దేశంలో వదిలేసి ఐగుప్తుకు వచ్చారండి. ఎందుకు అనంటే ధాన్యానికి వచ్చారు. వీరు వచ్చిన తర్వాత ఫరోకి ఈ విషయం తెలిసింది. యోసేపు యొక్క
సహోదరులు బంధువులు వచ్చారని. ఇప్పుడు ఆ వర్తమానము విన్నటువంటి ఫరో ఏమంటున్నారు అని అంటే, మీరు కానానుకు వెళ్ళి చదవండి, మీ పశువుల మీదను బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి అని చెప్పినటువంటి ఫరో ఏమంటున్నాడు అని అంటే, ఎక్కడికి రమ్మంటున్నాడు అండి? ఐగుప్తుకి రమ్మంటున్నాడు. వస్తే ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు, నీకు ఆజ్ఞ అయినది కదా, దీనిని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోండి, మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకండి. మీ సామాగ్రి ఎక్కడ ఉంది అని అంటే కనాను దేశంలో ఉంది. మీరు వాటిని లెక్క పెట్టొద్దు, వాటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వస్తే మీకు మంచి వస్తువులను సారవంతమైన భూమిని మీకు ఇస్తాను అని ఎవరు చెప్తున్నారు అని అంటే, దేవునిని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనముతో చెబుతున్నారు. ప్రియ దేవుని వారులారా, అవునండి, ఇశ్రాయేలు జనముతో చెబుతున్నారు. ఎవరని? ఫరో. ఏమిస్తాడంటండి? ఐగుప్తు వస్తే మంచి వస్తువులు, సారవంతమైన భూమి, మీ తండ్రిని తీసుకురండి, మీ వారిని తీసుకురండి అని మంచి గాడిదలను గుర్రములను ఇచ్చి పంపిస్తున్నారండి. వీరికి కలిగిన వాటిని తీసుకొచ్చుకోండి అని. అవునండి, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఐగుప్తులో ఈ 75 మంది వచ్చి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45-46 వచనాలు చదవండి. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి శానగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీయులు అందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యిరి. ఎక్కడండి వీళ్ళు ఎంతమంది అవ్వడం? ఐగుప్తు దేశంలో. ఎక్కడ నుండి వచ్చిన వారండి? కానాను దేశము నుండి ఐగుప్తుకి 75 మంది వస్తే 75 మంది కాస్త 6,03,550 మంది అయితే ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి ఆశీర్వదింపబడుతున్నట్లుగా ఉందా, బాధపడుతున్నట్లుగా ఉందండి? ఆశీర్వదింపబడుతున్నారండి. ఆశీర్వదింపబడే రోజులండి అవి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తానన్నాడు. వారు ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకనంటే దేవునిని ఎరిగిన ఫరో ఉన్నాడు. ప్రియ దేవుని వారులారా, ఇంకా మనం 6,03,550 మంది అని చెప్పుకుంటున్నాం. వారు ఎవరు అనుకున్నారు అసలు? నిర్గమాకాండము 12వ అధ్యాయము 37వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. కాల్బలం ఎంత అంటండి? 6,00,000 వీరులు. కాల్బలం అనగానే మన దేశానికి బలం ఎవరండి? ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఎవరుంటారు ముందు వరుసలు అంటే? ఆర్మీ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో కాల్బలం అనగానే ఎవరు అని అంటే ఆర్మీ ఏ వయసులో తీసుకుంటారండి? ఆ వయసు వారు అనమాట. ఏ వయసు వారండి? 19-20 మధ్య వయసు వారిని తీసుకుంటారు. వారికి మినిమం ఒక 20 సంవత్సరాలు వాళ్ళ కార్ల పరిమితి ఉంటుంది అనుకోండి, 40 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరిన కాల్బలం అంటే యువకులు. ఆర్మీ ఎంతమంది అని అంటే 6 లక్షల మంది అని చూసాం.
కానీ అక్కడ ఎవరిని మినహాయించి అనంటే పిల్లల్ని, వృద్ధుల్ని, నడి వయసు వారిని మినహాయించండి. వారిని కూడా వేసుకుంటే మినిమం ఒక 20 లక్షల మాటే. అవునండి, ఇది ఎక్కడుంది అనంటే చూపించలేం. కానీ ఎంతమంది కాల్బలం గురించి చెప్పడానికి మిగిలిన వారిని తీసివేసి లెక్కించబడ్డారు అనేది చెప్పడానికి ఇది చూపిస్తున్నాము ప్రియ దేవుని వారలారా. ఇప్పుడు ఎలా ఉందండి ఇశ్రాయేలీల పరిస్థితి ఐగుప్తులో అంటే, వారు 70 మంది వస్తే 75 మంది వస్తే ఎంతమంది అయిపోయారండి? ఇప్పుడు 6,03,550 మంది కాల్బలం అనుకున్నాం. అసలైన వారు వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కలిపితే ఇంకా టోటల్ ఎక్కువే ఉంది. అవునండి, ఇదంతా కూడా ఎప్పటి వరకు అనంటే దేవుణ్ణి ఎరిగిన ఫరో ప్లస్ యోసేపు ఉన్నంత కాలము ఇశ్రాయేలీల పరిస్థితి ఐగుప్తులో అలా ఉంది ప్రియ దేవుని వారలారా. ఇప్పుడు మరొక పాయింట్లోకి వస్తున్నాను. రెండవ పాయింట్ ఏంటనుకున్నామండి? దేవునిని ఎరగని ఫరో. దానికి రిఫరెన్స్ కూడా చూపించాను. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం చదివారు మీరు ఆల్రెడీ, అవసరం లేదు. అయితే ఇప్పుడు యోసేపు చనిపోగానే ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా మారిపోయింది, అసలు ఐగుప్తు ఇశ్రాయేలీలకి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరు వచ్చారండి? దేవునిని ఎరగనటువంటి ఫరో వచ్చాడు. ఐగుప్తుకు మరో పేరేమిటి అని అంటే దాస్యము, ఇనుప కొలిమి. అది మన మాటతో చెప్పుకుందామా, లేకపోతే గ్రంథము నుండి ఏమైనా చూద్దామండి? దాస్యం అనేది చూద్దామా? చూద్దాం, తప్పకుండా చూడాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. చదవాలి త్వరగా. ఆయన నిలిచి యెహోవా బలము పొంది చదవండి. బట్టి మీరేం చదువుతున్నారు? మీకా గ్రంథము 6:4 చదవమన్నానండి. చదవాలి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస్య గృహములో. సరిపోతుందండి. ఇప్పుడు ఐగుప్తు దేంతో పోల్చబడిందంటే దాస్య గృహముతో పోల్చబడింది. ఇంకా దేంతో పోల్చబడింది అనేది మనము చూద్దాము. ఒకటి దాస్య గృహం అనేది చూసాం. ఇప్పుడు ఇంకా దేంతో పోల్చబడింది అని అంటే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి. సరిపోతుందండి. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి. అదే వచనాలు ఇంకెక్కడ ఉంటాయంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో, ప్లస్ రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనంలో కూడా ఇదే విషయం ఉంటుందండి. ఐగుప్తుని ఇనప కొలుముతో పోల్చినట్లు. అసలు ఇనప కొలుముతో ఐగుప్తుని ఎందుకు పోల్చారు అని మనం ఆలోచన చేస్తే, అసలు ఇనుముని దేనిలో కాల్చుతారండి? దేనిలో వేడి చేస్తే అది మనకి కావలసిన ఆకారంలోకి మార్చుకోవచ్చు అంటే కొలిమిలో, నిప్పుల కొలిమిలో. అవునా అండి? అసలు ఐరన్ ఎలా ఉంటుందండి, ఇనుము ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది. కానీ కొలిమిలో వేస్తే మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ని మనం మార్చుకోవచ్చండి. అవునండి? ఒక సుత్తితో కొట్టినా వంగుతుంది. ఆలోచించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఐగుప్తుని ఇనప కొలిమితో ఎందుకు పోల్చారయ్యా అని మనం ఆలోచన చేస్తే చూద్దామండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. 8-9 వచనాలు చదవండి. అప్పుడు యోసేపుని ఎరుగనటువంటి క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా ఉన్నారు, బలిష్టముగాను ఉన్నది. సరిపోతుందండి. బలిష్టముగా ఉన్నటువంటి ఈ జనాన్ని ఎలా అణచాలి అని అంటే భారమైన పనులు వీరితో చేయిస్తే వీరు అణగి మణిగి ఉంటారు అనేది వారి ఆలోచన. అసలు ఎందుకు చేయించాలి అని అనుకుంటున్నారంటే ఇంకా కిందకు వచనాలు చదవండి.
వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. విస్తరించకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము అని అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నారనుకున్నారు? విస్తరించకూడదంటే ఇంకా జనము పుట్టకూడదు, అక్కడ కాపేయాలి అంటే ఇంకా ఎనీ టైం వీరికి పనేనండి. యుక్తిగా జరిగించుదము రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా. యుద్ధానికి ఎవరైనా ఇప్పుడు ఐగుప్తు మీదకు వస్తే ఐగుప్తు మీదకి ఎవరైతే యుద్ధానికి వచ్చారో వారితో ఈ ఇశ్రాయేలీయులు మేము ఐగుప్తీయులం కాదు, మేము ఇశ్రాయేలీయులమే, మీరు మమ్మల్ని ఏం చెయ్యొద్దు, ఎందుకు అనంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము అని అంటారేమో అనుకుని ఈ ఐగుప్తీయులు ఏం చేస్తున్నారంటే చదవండి, మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోవుదరేమో అనేను. వీళ్ళని వెళ్ళనిచ్చే పరిస్థితులు లేవండి, పంపాలనుకోవట్లేదు. ఎందుకు పంపాలనుకోవడం లేదు అని అంటే వీరితో పనులు చేయించుకోవాలి. ఒకవేళ వీరు వెళ్ళిపోతే వీరి పనులు వీరే చేసుకోవాలి. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే అది కష్టంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. చదవండి ఇంకా. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేషు అనే పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వీరంతా విస్తరిస్తున్నారని అసహ్యపడ్డారంటండి. ఎవరు? అసలు వీరు ఐగుప్తుకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందనుకున్నారు? వీరు వచ్చినప్పుడు మనం ముందే చదువుకున్నాం, అయినా ఒకసారి చూద్దాం. ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. ఇప్పుడు ఎలా ఉందంటండి, ఈ వచ్చిన వారు 6 లక్షల మంది అయ్యేసరికి వీరికి ఎలా ఉందంటండి, అసహ్యపడిరి. ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడుతున్నారంటండి, అసహ్యపడుతున్నారు. దేవుడు అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేశాడండి. ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను అని దేవుడు అబ్రహాము గారికి ముందే తెలియపరిచాడు. ప్రియ దేవుని వారలారా, ఇప్పుడు అసహ్యం పడుతుంటే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడి దీవించిన జనాంగాన్ని చూసి వీరు అసహ్యపడుతున్నారంటండి. దేవుడు ఊరుకుంటాడండి? వీరిని శపిస్తాడుగా, ఖచ్చితంగా శపిస్తాడు. ఇంకా చదవండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనిలోనూ కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఎంతవరకు విసిగించారంటే, మనకిప్పుడు వారంలో ఒకరోజైనా సెలవు ఉందండి, మనకి ఉందండి. ఆ సెలవు రోజు మనం ఏం చేస్తాం? ఆ సెలవు రోజు ఏం చేస్తామని అంటే క్రైస్తవులుగా ఉన్నవారు ఆరాధించడానికి సంఘంతో కూడుకుంటారండి, అవునా కదా? ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారు అని అంటే ఐగుప్తులో ఉన్నారు. వీరు కఠినమైన పనులు చేస్తున్నారు, ఒక్కరోజు కూడా రెస్ట్ ఇవ్వని పరిస్థితి అండి. అప్పుడు దేవుడు మేము ఆరాధించడానికి వెళ్ళాలి అని ఫరోతో చెప్పారండి. వెళ్ళి వచ్చేస్తాము, మేము పండగ చేసుకోవాలి, మేము బలులు అర్పించాలి అనేసరికి ఆ ఫరో రాజు ఏమంటాడు అని అంటే చదవండి 3వ వచనం నుంచి. నిర్గమాకాండము 5వ అధ్యాయము 3వ వచనం అండి. అప్పుడు వారు
ఎబ్రియల దేవుడు మమ్మలను ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి వెళ్ళి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. పడునేమో అనిరి అనేసరికండి అందుకు ఐగుప్తురాజు అంటాడు, మీకు పని ఇక్కడ తక్కువయిందా? మీరు పని చేయవలసిన పని వదిలేసి వెళతారా? మీరు వెళ్ళడానికి వీలు లేదు. మీరు ఏ దేవుణ్ణి మీరు సేవిస్తానంటున్నారో ఆ దేవుడిని నేను ఎరగనని 2వ వచనంలో, అక్కడ మీరు చదివిన 2వ వచనంలో ఉంటుందండి, ఎరగను అని చెప్పి. ఉదాహరణకు ఈ ఇశ్రాయేలీలు ఏ పని చేస్తున్నారంటండి? ఇటుకల పని. ఇంకా చాలా పనులు చేస్తున్నారు, కానీ ఇటుకల గురించి ఆలోచన చేస్తే ఇంతకు ముందు ఇటుకలు చేయడానికంటే ఈ 5వ అధ్యాయంలో అక్కడి నుంచే ఉంటుందండి నేను చెప్పే మ్యాటర్ అంతా. ఇంతకు ముందు ఇటుకలు చేయడానికి జిగటమట్టి ప్లస్ అవి చేసిన తర్వాత కాల్చడానికి గడ్డి, ఇటువంటి మెటీరియల్ అంతా ఇచ్చి వీరిని పని చేయమనేవారంటండి. ఆ పని కూడా ఎంతో కఠినంగా చేయించేవారు. అప్పటికే కఠినంగా ఉంటే ఈసారి అంటండి మెటీరియల్ ఇవ్వకుండా మీరే వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఆ మట్టి తెచ్చుకొని ఇక్కడికి తెచ్చుకొని, అలాగే గడ్డిని అది కాల్చడానికి మేము గడ్డెమ్మో, మీరే గడ్డి పోగు చేసుకుని తెచ్చుకుని ఏరుకుని తెచ్చుకొని ఆ ఇటుకల్ని తయారు చేయండి. మీకు పని తక్కువైపోయిందా? మీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వెళతారా అని చెప్పి ఆ ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందండి? చాలా కఠినంగా ఉందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజుకు ఒక 500 ఇటుకలు చేశారనుకుందామండి. ఎప్పుడు? వారి మెటీరియల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మెటీరియల్ ఎవరు కాబట్టి వీరే వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఒక వ్యక్తి ముందు మట్టి తెచ్చుకుని గడ్డి తెచ్చుకుని కాల్చడానికి గడ్డి తెచ్చుకుని చేయాలంటే ఎన్ని ఇటుకలు చేస్తాడండి? 500 చేయలేరు కదా. వీరు అంటారండి అప్పుడు ఈ ఫరో రాజును అక్కడ ఉన్నటువంటి వీరి మీద అధికారులుగా నియమింపబడి పని చేయించేవారు అంటారు, ఇంతకు ముందు మీరు ఎన్నిటికలైతే చేశారో ఇప్పుడు అన్నిటికలే చేయాలి. మేము మట్టెమ్మో మేము గడ్డెవ్వము. ఎంత కష్టపెడుతున్నారండి వీరిని. అవునా అండి? కష్టపెడుతున్నారా లేదండి? అసలు ఈ కష్టాన్ని దేవుడు చూడట్లేదా? దేవుడు అసలు అక్కడ లేడా అని అంటే, దేవుడు ఎప్పుడు వచ్చాడు అనుకున్నారండి వీరితో పాటుగా? నీవు అక్కడికి వెళ్ళు, నీతో నేను వస్తానయ్యా అని దేవుడు చెప్పాడండి యాకోబు గారికి. చూద్దామండి ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలీయులను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను ఐగుప్తునకు నీతో వస్తాను, వచ్చిన నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను అని చెప్పిన ఆయన జనముగా చేశాడా లేడండి? కానీ వీరు బాధలు పడతా ఉంటే చూడకుండా ఉంటాడండి? చూడకుండా ఉండడండి. వీరు పడే శ్రమలన్నీ చూస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని వారులారా, వీరు ఎంత పని చేయిస్తున్నారో అంతకంతకీ ఇశ్రాయేలీలు ఏమవుతున్నారంటండి? ప్రబలిరి. చదువుతారా మరొక పర్యాయము? ఆ వచనము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వీరిని శ్రమ పెట్టిన కొలది వారు విసర్జింపబడి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రబలుతున్నారండి. ఎంత పని చేయించినా దేవుడు ముందే చెప్పాడు కదండి యాకోబు గారికి, నేను నీతో వస్తాను, నువ్వు బయలుదేరు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తానన్నాడు. వీరి శ్రమ పెట్టినంత మాత్రాన దేవుడు ప్రబలకుండా చేస్తాడని చేయడు. కానీ అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ ఫరో రాజు వీరింకా ప్రబలుతున్నారని మరొక పన్నాగము పన్నాడండి. ప్రియ దేవుని వారులారా, ఇప్పుడు 15వ వచనం నుంచి చదవండి. ఏమి పన్నాగం పన్నాడు అనేది మీరు చూదురు. కానీ నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. మరియు ఐగుప్తు రాజు
సెఫ్రా పూయా అను ఎబ్రీల మంత్రసానులతో మాట్లాడి మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ మంత్రసానులు ఏం చేయాలండి? ఎబ్రీ స్త్రీలకు ఏం చేయాలి? మంత్రసాని పని చేయాలి. మంత్రసాని పని చేసడానికి వచ్చినటువంటి వీరితో ఆ ఫరో రాజు ఏం చెప్పాడు అని అంటే, ఆ ఎబ్రీ స్త్రీలకు ఒకవేళ మగపిల్లవాడు గనక పుడితే వాడిని కాన్పులోనే చంపేయండి, ఆడది స్త్రీ పుడితే బ్రతకనియ్యండి అని చెప్పాడండి. అయితే ఇప్పుడు ఈ మంత్రసానులు ఏం చేయాలండి? ఫరో చెప్పిన ప్రకారము చంపివేయాలి. కానీ చంపుతున్నారా అంటే చంపడం లేదండి, దేవునికి భయపడ్డారండి. చదవండి తర్వాత వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఈ మంత్రసానులు? మగపిల్లల్ని చంపకుండా బ్రతకనిస్తున్నారంట. ఈ మాట కాస్త ఎవరికి తెలిసింది అనుకున్నారు? ఫరో రాజుకి తెలిసింది, ఐగుప్తు రాజుకి తెలిసింది. తెలిస్తే ఆయన ఏమంటున్నాడు అని అంటే, చదవండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిస్తున్నారు అనేసరికి ఆ మంత్రసానులు ఏమంటారు అని అంటే, అయ్యా ఎబ్రీ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీల వంటి స్త్రీలు కారు, వారు బహుబలము గలవారు, మేము చురుకైన వారు, మేము వెళ్ళేసరికే వారు ప్రసవిస్తున్నారు గనుక మేము వారిని చంపలేకపోతున్నాం. చంపే అవకాశం ఉందా లేదండి? వీరు అబద్ధం చెబుతున్నారండి. ఎందుకంటే దేవునికి భయపడుతున్నారండి. ఇప్పుడు అబ్రహాము గారితో ఏం చెప్పాడండి దేవుడు? నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తానని చెప్పాడు కదండి. ఈ మంత్రసానులు వీరిని బ్రతకనిచ్చేసరికి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని ఈ మంత్రసానులు బ్రతకనిచ్చారంటే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి, ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ మంత్రసానులకు వారిని దీవించి వారి సంతానాన్ని అభివృద్ధి పరిచాడండి. దేవుడు అభివృద్ధి పరిచాడండి. ఆలోచిస్తున్నారండి. మన పాఠం పేరేంటండి? ఐగుప్తులోకి వెళ్ళిన ఇశ్రాయేలీల పరిస్థితి. దానిని 2 భాగాలుగా చేసుకున్నాం. ఆ 2 భాగాలలో ఒక భాగము దేవునిని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల స్థితి. 2వ పాయింట్ దేవునిని ఎరగని ఫరో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి అనే విషయాలను చూసాం. ఇంకా ఆ బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు విడిపించే పనిలో ఉన్నాడు. ఆ విడిపించడానికి సాధనముగా ఎవరిని వాడుకున్నాడు అనేది తర్వాత భాగంలో మనము ఆలోచన చేద్దాం. తర్వాత ఒక స్త్రీని వాడుకున్నాడండి దేవుడు. ఆ స్త్రీ పేరే యోకోబేతు. మన నెక్స్ట్ పాఠం యోకోబేతుని గురించి తెలుసుకుందాం. ఆలోచన చేస్తున్నారండి. ఇప్పటి వరకు ఓపికగా వినిన మీ అందరికీ నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలండి.